అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేషనల్ హైవే 216 భూసేకరణ రద్దు చేయాలని కోరుతూ అమలాపురం కలెక్టరేట్ వద్ద కొత్తపేట మండలంలోని పలివెల కండ్రంగి ఆపిడి పప్పులవారిపాలెంకు చెందిన బాధితులు మంగళవారం మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నేషనల్ హైవే 216 నిర్మాణం అలైన్మెంట్ మార్పు వల్ల తమ ఇల్లు జీవనాధారమైన పంట పొలాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. NH 216 హైవే మార్గాన్ని అమలాపురం బొబ్బర్లంక ప్రస్తుత రహదారి మార్గం వెంబడి కొనసాగించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం నందు వినతిపత్రం అందజేశారు. అంటే తడి భూముల కింద నమోదు చేశారండి. అది కూడా ఇక్కడ ప్రసారంలో లేని పత్రికలో వేసి రైతులకి అందుబాటు లేకుండా చేశారు. అది తర్వాత ఎవరో రీసెంట్గా ఫోన్లో చెప్తే తెలుసుకోవాలని పట్టింది. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వేసారంటండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే ఏంటో కూడా మా రైతులకు తెలీదు. ఆ పరిస్థితుల్లో మేము ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వారు మాకు న్యాయం జరిపించవలసిందిగా ఇప్పటికే ఉన్న రోడ్లు వదిలేసి పంట పొలాల మీద కమర్షియల్ ల్యాండ్ల మీద షాపుల మించి వెళ్తున్నారు. ఆ రోడ్లు వినియోగించుకుని చేసుకుంటే ప్రభుత్వానికి కూడా బడ్జెట్ ఖర్చులు తగ్గుతాయి. ఈవేళ ఏదో రేట్లు ఉన్నాయి ఇచ్చేస్తామంటే దాని మీద ఆధారపడి జీవితంలో ఉన్న రైతులు అందరూ రకరకాల వ్యాపారాలు చేసుకుంటా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటా జరుపుకుంటున్నాం. అదండి. మీరు ఏ ఊరి నుంచి వచ్చారండి? మాది పప్పులవారిపాలెం అండి. పలివిల్ ల్యాండ్ ఉందండి. పేరు చెప్పండి. నా పేరు పప్పుల శ్రీనివాసరావు అండి. పలివిల్లో ఉంది సైటు. దాంట్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఇప్పుడు దాని మీద మా జీవనోపాధి అంతా ఉంది. ఇవాళ నేనే కాదు చాలామంది రైతులు పత్రం ఇచ్చామండి. ఆవిడ అడిగిన తర్వాత మేడం గారు అడిగిన తర్వాత మేము ఏం చెప్పామంటే ఇలాగ మాకు తెలియని పేపర్లో ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే ఇక్కడ లోకల్గా రైతులు కూడా ఎవరో చూడరు. లోకల్గా పబ్లిక్ చూసే పేపర్లు ఏంటంటే కొన్ని పేపర్లు ఉన్నాయండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లు చూస్తారు. ఈ పేపర్లో ప్రకటన లేదు. అందులోని QR కోడ్లో ఇవ్వడం వల్ల రైతులకు కూడా ఏ విషయం కూడా ఎవరికి తెలియదండి. ఒక రోడ్ డెవలప్ చేస్తుందని ఒక ఉద్దేశంలో మంచి ఉద్దేశం అనుకుంటారు, కానీ ఎంతమంది దీనివల్ల బాధితులు ఉంటున్నారు, ఆర్థికంగా ఎంత ఇబ్బంది కలుగుతుంది అన్నది కూడా ఎవరు కూడా శాస్త్రీయంగా టెక్నికల్గా దీన్ని ఎవరు కూడా కన్సిడర్ చేయకుండా వాళ్ళకి నచ్చినట్టుగా సర్వే చేసి ప్రతిపాదన చేశారండి. దీనివల్ల చాలా చాలా ఆర్థికంగా చాలామంది రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఎంతో దాన్ని నమ్ముకుని ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే PG కాలేజ్ మండలానికి ఉన్న ఒక ఏకైక PG కాలేజ్ పలివిల్లో ఉన్నదండి. ఆ కాలేజీ మధ్యలో నుంచి కూడా రోడ్డు వేయడానికి ప్లాన్ చేశారండి. దానివల్ల చాలామంది విద్యార్థులు, విద్యావేత్తలు, ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ చాలా లాస్ అవుతుంది. దాని దృష్టిలో కూడా పెట్టుకొని PG కాలేజ్ కళాశాల దృష్టిలో, అలాగే వేద పాఠశాల మోడేకూరులో వేద పాఠశాలలో కూడా అది డ్యామేజ్ జరగడానికి ఉందండి. అలాగే చాలా ప్రభుత్వ శ్మశానాలు కానీ లేకపోతే ప్రైవేట్ దేవాలయాలు కూడా చాలా మటుకు లాస్ అవుతున్నాయండి. ఇవన్నీ కూడా వాళ్ళు కన్సిడర్ చేసి ప్రజలందరికీ న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. గ్రీన్ఫీల్డ్ హైవే అని